వాక్కాయ పప్పు కూర ఎట్లా చేశాను ఒకసారి ప్రాసెస్లోకి పోదామా. వాక్కాయలు ఉన్నాయి, వాక్కాయలు కోస్తున్నాను నేను. ఫ్రెండ్స్, ఈ వాక్కాయలు కట్ చేస్తున్నాను. దీన్ని ఏం చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇది కందిపప్పు అండి, వేయించిన కందిపప్పు. ఈ కందిపప్పులో ఇదిగో నేను పచ్చిమిరకాయలు వేస్తున్నాను, ఎందుకంటే కారం వేయను, పచ్చిమిరకాయలు వేస్తాను. అందులోనే మళ్ళీ వాక్కాయలు వేస్తాం, మన స్పెషల్ వాక్కాయలు కందిపప్పుతో. వాక్కాయలు కందిపప్పు, దీంట్లో కాస్త పసుపు వేస్తున్నాను. చూడండి, దీంట్లో కాస్త పసుపు వేసాను. సో ఇది కుక్కర్లో పెట్టేస్తున్నా. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దామండి. ఇంట్లో సరిపడినంత నీళ్ళు వేసుకొని మనం కుక్కర్లో పెట్టేద్దాం. స్టవ్ ముట్టిద్దాం. స్టవ్ ముట్టించాను. ఈ కుక్కర్లో మన వాక్కాయ పప్పు ఉడుకుతుంది. సో 3 విజిల్స్ వస్తే చాలు. ఈ కుక్కర్లో ట్రై ప్లై కదా, చక్కగా మెత్తగా అయిపోతుందండి. సో వెయిట్ చేద్దాం కాసేపు. అయిపోయింది, విజిల్ బంద్ చేసాను నేను. ఆ విజిల్ స్టీమ్ అంతా పోయిన తర్వాత తీద్దాము. కుక్కర్ విజిల్ తీసేస్తున్నా. సో చూడండి ఎట్లా ఉంటుందో మన పప్పు. చూడండి ఎట్లా అయిపోయిందో మన పప్పు. దీన్ని కాస్త ఎట్లా మెదుపుకుంటే, చూడండి ఎట్లా మెదుపుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఎట్లా మెదిగింది అనాలేమో. సో మెదిగింది చూడండి అట్లా. దీంతో ఇట్లా తిప్పితేనే, దీన్ని ఇప్పుడు పోపు వేసుకున్నామంటే మన పప్పు వాక్కాయ కూర రెడీ అండి. సో పోపు వేసి చూపిస్తాను. ఇప్పుడు మనం పప్పుని పోపు వేసుకుందాము. ఇది నాకు నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనె బాయిల్ అవుతుంది. సో నూనె కాగింది. ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చని ఆల్రెడీ పప్పు అక్కర్లేదు యాక్చువల్గా. సో దీంట్లోనే కరివేపాకు, వెల్లిగడ్డ, ఎండుమిరపకాయలు, దీంట్లో కాస్త ఇంగువ, పోపు తయారైపోయింది. మన పోపు రెడీ అయిపోయింది కనుక ఈ పప్పు తీసుకుని ఇందులో వేసుకుందాం. ఇది మంచిగా కలుపుకొని మళ్ళీ తీసుకుని ఇందులో వేసుకుందాం. సో ఫ్రెండ్స్, మన పప్పు వాక్కాయ కూర రెడీ. ఓకే. సో ఫ్రెండ్స్, పప్పు వాక్కాయ కూర ఎంతమంది తిన్నారు? తింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ ఎట్లా ఉంటుందో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ పప్పు వాక్కాయ కూర మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరల కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ అండి. బాయ్ బాయ్.